నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. కూకట్పల్లి 12 సంవత్సరాల బాలికపై జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా సహస్ర ఇన్సిడెంట్కి సంబంధించి ఏంటి ఆ కొత్త కోణం? అసలు తల్లిదండ్రులే నిందితులు కొంతమంది అంటే కాదు, ఇంటి కింద ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ వ్యక్తే కారణమని ఇంకొంతమంది, లేదు బయట వ్యక్తి, చాలామంది చాలా రకాల స్పెక్యులేషన్స్ మాట్లాడుతుంటే అసలు వాస్తవం ఏంటి, అసలు ఈ కేసు ఎంతవరకు పురోగతి చెందిన అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు రాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. అసలు ఏంటి ఇన్సిడెంట్? మహా నేరాలు కూడా చాలా సింపుల్గా తెలిసిపోతాయి మనకి. పైగా ఈ టెక్నాలజీ అభివృద్ధి, ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే. అండ్ నెక్స్ట్ సరే, ఈ హత్య జరిగిన సైజుకి ఆ సిట్యుయేషన్కి అసలు మ్యాచింగే లేవు. చూడు, సింపుల్గా చెప్పాలి, నువ్వు చంపడం వేరు, అడ్డొస్తే చంపడం వేరు, తిరగబడితే చంపడం వేరు, అడ్డు తొలగించుకుందామని చంపడం వేరు, కసి తీరా చంపడం వేరు. ఇది ఐదోది, లాస్ట్ది అనుకోవచ్చేమో. మెడ మీద 17, కడుపులో 5-6, ఒంటి మీద కనీసం 20-22, పైశాచికంగా 2 డజన్ల కత్తిపోట్ల. అంటే ఇప్పుడు అంటే వచ్చావు, పాప ఇంట్లో ఎవరు లేరే, అంకుల్ ఏంటి ఏం ఎతుకుతున్నారు మీరు అని అడిగితే పోవే అని చెప్పేసి పొడిచాటు పడేయడం వేరు. సింపుల్గా లేదు, నువ్వు అత్యాచారం చేయడానికే వచ్చావు అనుకుందాం, ఆ పిల్ల తిరగబడింది, లేదా నువ్వు అత్యాచారం చేసిన సరే చంపేసావనుకో, అది వేరు. కసితీరా అసలు ఎంత పగుంటే అసలు మనిషికి రగిలిపోయి ఈరోజు నేను నా పగ తీర్చుకున్నాను అనే రేంజ్లో పొడి చేసావు నువ్వు. నీలో అంత పగ పెంచడానికి అవతల క్యారెక్టర్ 12 ఏళ్ళు, 10-11-12 ఏళ్ళు. పోనీ ఆ అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి అనుకో, నీతో ప్రేమించడం ఒప్పుకోలేదో ఇంకేదో అన్నా సరే, నువ్వు ఏ యాసిడ్ పోయడమో లేకపోతే గొంతు కోసిపోవడమో, ప్రేమోన్మాదులు చేస్తారు చూసావా. ఒకవేళ సైకో కిల్లరా? అదే అక్కడికే వస్తున్నా, ప్రేమోన్మాదులు చేస్తారు. అది వేరు. ఈ అమ్మాయికి నిన్ను ప్రేమోన్మాదం చేసే వయసు కూడా కాదు అని అంటే అట్లా కాదు, ప్రేమ ఉన్మాదనే కాదు, ఒక సైకో ఎవడన్నా మరి మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి సంథింగ్ ఏదన్నా టర్న్ తీసుకొని ఏదన్నా అట్లా. సైకో ఒకవేళ పొడవాలి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి, ఈ సైకో దగ్గర ఆగిపో, మళ్ళీ సైకో క్యారెక్టర్ది తెద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోవడానికే ఆ రోజు ఇంట్లో ఉంది తెలుసా. రీజన్, స్కూల్లో స్పోర్ట్స్ మీట్ అని చెప్పి ఇంట్లో ఉండింది. ఎలాగో వర్షాలు, క్లైమేట్ బాగాలేదు, ఎందుకు పోదాంలే, అదొకటి. నెక్స్ట్, తమ్ముడికి క్యారేజ్ ఇవ్వాలి కదా. ఈ ఎపిసోడ్ చూడు, తల్లి ఎవరికో చెప్పింది ఇంటికి వెళ్ళి క్యారేజ్ తీసుకొని కొడుక్కి ఇవ్వాలి, చిన్న కొడుక్కి సాధ్విన్కి ఇవ్వాలి. పిల్లోడు స్కూల్ ఎక్కడో ఉండాలి కదా, అంటే కనీసం బండి మీద వెళ్ళి ఇచ్చే అంత ఉండాలి. పిల్లోడు స్కూల్ ఎక్కడ అంటే వీళ్ళ ఇంటి పక్కనే రావు స్కూల్. ఇప్పుడు హత్య జరిగిన హౌస్ ఉందా, ఆ పక్కన ఇంకో చిన్న బిల్డింగ్ ఉంటుంది ఇంతే, దాని పక్కనే రావు స్కూల్. అంటే క్యారేజ్ ఈ పిల్ల కూడా దిగి తమ్ముడికి ఇచ్చి వెళ్ళొచ్చు, లేదన్నా తమ్ముడు కూడా ఇంటికి వచ్చి క్యారేజ్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు, లేదా ఇంట్లో తినేసి కూడా వెళ్ళొచ్చు. క్యారేజ్ సిచ్యువేషన్ని హైలైట్ చేస్తే ఇక్కడ. నెక్స్ట్, కొంతమంది తల్లిని అనుమానిస్తున్నారు, ఎందుకు అనేది కూడా చెప్తా. హత్య చేసిన వాడు సర్జికల్ బ్లేడ్తో చేసాడు, సర్జికల్ నైఫ్. తనేమో ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ ఏ హాస్పిటల్. ఇప్పుడు నీకు వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకురండి అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తావు, అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోవైపు పైన ఫస్ట్ ఫ్లోర్లో సర్జికల్స్ వాళ్ళు ఉంటారు, పైన ఇంకేదో ఉంటుంది, ఓపీ అటు ఉంటుంది ఇటు ఉంటుంది. ఒక హాస్పిటల్ సెటప్ నువ్వు మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, తన ల్యాబ్ టెక్నీషియన్. సో సర్జికల్ నైఫ్లకి సంబంధించి అంటే ఆ కోణంలో ఆలోచిస్తే తల్లి ఉంది. ఒకవేళ పొడిచినోడు స్క్రూ డ్రైవర్తోనో కటింగ్ ప్లేట్తో పోలిస్తే తండ్రిని అనుమానించవచ్చు, ఎందుకంటే తను మెకానిక్ కాబట్టి. ఇట్లా రిలేటెడ్ మరి ఇన్ కేసు అంటే అట్లాంటి ఆయుధాలు సపరేట్ కత్తి ఉంటే నువ్వు ఎవరిని ఏం అనలేవు. అంటే స్థానికులు కూడా ఆలోచిస్తారు కదమ్మా ఈ రోజుల్లో. కరెక్ట్. ఇప్పుడు మీ వల్ల మైకులు వెళ్ళినప్పుడు వచ్చిన మాటలే ఇవన్నీ. నేను ఇక్కడ ఒక వర్షన్ అనుకుంటున్నా, ఇది తప్పు రైట్ నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ వాళ్ళ అమ్మగారు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని, నేను అంటోంది జస్ట్ వినండి, పెట్టుకొని బిడ్డ అదన్నీ వింటూ తండ్రికి అంటే వాళ్ళ నాన్నకి చెప్తూ, ఇంకా ఈ విషయం గురించి ఈవిడ అతనితో డిస్కస్ చేసి, ఇప్పుడు వాడు అడ్డు వచ్చేస్తుంది, పాప అన్ని గుర్తుపట్టేస్తుంది, అన్ని అబ్జర్వ్ చేస్తుంది, 12 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ కొంచెం ఉంది అని చెప్పి అడ్డు తొలగించుకోవడానికి
ఈవిడికే తెలియకుండా సడన్గా టైంలో చూసుకొని వచ్చి బిడ్డ మీద ఏదన్నా ఇది వద్దు కానీ అది ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ తల్లిని తండ్రిని కూడా 7 గంటలు విచారించారు. మీకు ఎవరికైనా గొడవలు ఉన్నాయా, పగలు ఉన్నాయా, ప్రతీకారాలు ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా, ఎక్కడ ఎంత వెళ్ళా, పోనీ మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా, నో, 0. ఇకపోతే సైకో అనే క్యారెక్టర్ని ఎంటర్ చేసా కూడా చెప్తున్నా, ఒక నిజంగా సైకోనే చేశాడా అనుకుందాం, పక్కన స్కూల్ కదా, వాడికి నీకు 1000 మంది పిల్లలు ఉన్నారు, ఒంటరిగా ఈ పిల్లే ఉంది కదా, ఈ పిల్ల ఒంటరిగా ఇంట్లో ఉందని సైకోకి ఎలా తెలుసు? తెలుసుకున్నాడేమో, అబ్జర్వ్ చేస్తున్నాడేమో, మేబీ. నేను అంటోంది నేను ఇక్కడ ఏదో పెద్ద సినిమాటిక్ ఆలోచించిన కానీ తయారయ్యారు ఆ విధంగా. ఇంకొన్ని ఒక 12 మర్డర్లన్నా జరగాలి కదా సైకో అంటే. చాలా మంది పిల్లల్ని వెంబడించి స్కూల్కి వెళ్తుంటే ఆ పిల్లల అమ్మాయిలు ఒంటరిగా ఎప్పుడు ఉంటారో కనుక్కొని వాళ్ళని కూడా చంపాలి. సైకో అయితే వాడి మెంటాలిటీ అదే. ఇక్కడ పాప ఇంట్లో ఉంటుందన్న సంగతి ఓన్లీ కొద్ది మందికి, లిమిటెడ్ పీపుల్కి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. పైగా వాళ్ళ ఇంటికి ఒక బోర్డు ఉంది, బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. బాయ్స్ ఇన్ సెన్స్ జెప్టో, జొమాటో, ఆ పిల్లలు ఈ పిల్లలు ఎవరైనా సరే తలుపు బయటే ఉండాలి. ఏ హౌస్కి కావాల్సిన వాళ్ళు కిందికి వచ్చి గేట్ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తారు పైకి, లోపలికి అలౌడ్ కూడా లేదు. ఇది బోర్డు ఉంది బయట, ఏదో ప్రీ ప్లాన్డ్ అని అనిపిస్తుంది నాకు బేసిక్గా. ఓన్లీ డ్రైవర్స్ అలౌడ్ అని ఉంటుంది. డ్రైవర్స్ అలౌడా? డ్రైవర్స్ అలౌడ్ అంటారు వాళ్ళకి. మరి ఆ ఇంట్లో ఎవరికి డ్రైవర్ ఉన్నాడో తెలియదు, అట్లా ఉంది. ఒక బోర్డు అయితే ఉంది, వేరే అబ్బాయిలు ఎవరు లోపల. అంటే మొన్న ఇంకొకటి కూడా వచ్చింది, అంటే లైక్ ఇంటి కింద ఉండే సెకండ్ ఫ్లోర్ వ్యక్తి సంథింగ్ ఏదో అని ఏదో ఒకటి తిప్పారు. అట్లా అనుమానిస్తారులే, చుట్టుపక్కల వాళ్ళందరినీ అనుమానించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఎక్కడో దగ్గర క్లూ దొరుకుద్ది కదా అన్న ఆశతో అందరినీ విచారిస్తారు. విచారించినంత మాత్రాన వాళ్ళందరూ నిందితులు కాదు పాపం. జస్ట్ విచారించడంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే జరిగింది ఒక చిన్న పాప మర్డర్ కాబట్టి అందరినీ అడిగే బాధ్యత పోలీసులకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. మమ్మల్ని ఎలా అడుగుతామని అడుగు. నేను ఇందాక చెప్పాను కదా ఒక ఫినామినా. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈవిడికి తెలియకుండా అతను ఏదో చేసి, ఎవరైతే సోకాల్డ్ అనుకుంటున్నాం ఒక పర్సన్ని చేసిన తర్వాత ఈవిడికి ఇతను చేశాడని తెలిసాక కూడా ఈవిడ చెప్తే బయటికి దాన్ని ఒప్పేసుకుంటే మొత్తం భాగవతం బండారా బయటపడద్దని ఏడుస్తోందా అంటే ఏమో, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఆవిడకి కూడా తప్పు పట్టట్లేదు, బట్ ఆవిడకి తెలియకుండా కూడా చేసి ఉండొచ్చు కదా అతను అంటున్నాను నేను. సో వాట్ ఎవర్ ఏ కేసు అయినా సరే డీసీపీ కానీ ఏసీపీ కానీ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు మనకు మాట్లాడే హక్కు లేదు. కనీసం ఆలోచించకూడదా? అదే, ఆలోచించే హక్కు లేదు, మాట్లాడే హక్కు ఉంది. ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పుకోవచ్చు, ఏం జరిగిందో మాట్లాడుకోవచ్చు. ఇలాగే జరుగుంటుందేమో అని మనం స్పెక్యులేట్ చేయకూడదు. మనకు అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు కానీ మనలో పెట్టుకోవాలి. నిజమే, ఎందుకంటే రేపటి రోజు ఇంకేదన్నా అయిందనుకో, మన వీడియో చూసి ఇంకొంతమంది ఇంకోలాగా ఆలోచిస్తూ ఉంటారు. అది అంటే మనం డైవర్ట్ చేసినట్టు ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఒక చిన్న పాపని ఒకడు కసితీరా చంపినా తెలుసుకోలేకపోతున్నాం. చూడు, ఇప్పటికి 4 రోజులు అయిందా, 5 days అయిపోయింది, 3 days కంప్లీటెడ్, 3rd day కంప్లీట్. తెలుసుకోలేకపోతున్నాం, అది ఇంకా దాంట్లో మనం ఏం మాట్లాడతాం. ఇటు కేసుకు సంబంధించి పురోగతి ఏదైనా దొరికితే స్థానికులు మాత్రం బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ కేసుని. ఏంటంటే మీడియా వాళ్ళు, పోలీసులు వచ్చారనుకో, అవునండి ఆ వెనక వీధిలో కూడా గంజాయి బ్యాచ్ ఉండేది, కుర్రోళ్ళందరూ అక్కడ కూర్చొని ఏవేవో చేసేవాళ్ళు, ఇక్కడ అట్లుండేది, అక్కడ ఉండేది, కాలనీ సమస్యలన్నీ చెప్పుకుంటున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పేసి ఎప్పుడు మైకులు వచ్చినా కాలనీలో ఉన్న సమస్యలన్నీ చెప్పేసుకుంటున్నారు వాళ్ళు. నవ్వుకుంటా కెమెరా వెనక్కి పోయే వాళ్ళు కొంతమంది. లేదు, అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటుందంట, రాత్రిపూట ఒక గుంపు వచ్చి అక్కడ కూర్చునేదంట, అట్లా మాట్లాడుతున్నారు. ఆ స్కూల్స్ కాలేజెస్ ఉన్న చోట అట్లాంటివి ఉండవు. బేసికల్ బస్తీ కుర్రోళ్ళు కూర్చుంటారేమో మహా అయితే, అంత చండాలంగా. నేను ఇందాక అది ఏందో మరి అది అంటే అంత పైశాచికంగా ఒక ఆడబిడ్డని, చిన్నపిల్ల మెడ మీదే ఒక 17 కత్తిపోట్లు, అంత కచ్చిగా. అదే చెప్తున్నా, చంపడం వేరు, అడ్డొస్తే చంపడం వేరు, అత్యాచారం చేసి చంపడం వేరు, ఇవన్నీ వేరు. ఎదురు తిరిగితే చంపడం వేరు, కసి తీరా చంపడం వేరు. అంత కసి, అంత కక్ష అంటే అసలు ఇక అదేంటి ముక్కలు నరుకుతూ ఉంటారు చూడు. ఒకప్పుడు మనం మాట్లాడుకుని అందరూ నరికేవాళ్ళు ముక్కలు. అంటే హిస్టీరియా గురయ్యి కోపావేశాలు కంట్రోల్ చేసుకోలేక అంత కోపం, నువ్వు అంత కోపగించుకునే అంత సైజు కూడా కాదు ఆ పిల్లది. అదే నిన్ను రెచ్చగొట్టేంత సైజు కాదు, నీకు కోపం తెప్పించే సైజు కూడా కాదు. ఎట్లా అది అసలు. రైట్, ఓకే, దీనికి సంబంధించి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మరొక వీడియో చేద్దామన్నా. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే
తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.